వెదురు మొక్క అది నిజంగా 1 సంవత్సరం ఉంటుందంట భూమిలోని. మొలకెత్తదంట. మొలకెత్తమ ఆగిందంటే స్టార్ట్ అయిందంటే ఆగదంట. అంతవరకు ఏం చేస్తుంది అంటే అంత శక్తి తీసుకుంటుంది భూమిలో. నిజంగా ఆ మొక్క నుండి మనం ఏం నేర్చుకుంటామంటే క్లాప్స్ అయినా మొక్క పడి ఉండాలంట. ఫస్ట్ రోజే ధ్యానంలోకి వచ్చి మళ్ళీ రోజే ఫలితాన్ని ఆశించకూడదు. 1 సంవత్సరం పడి ఉండాలి. ఎందుకు సృష్టిలో వెదురు మొక్క వచ్చింది? మనకి ఇది నేర్పించడానికి వచ్చింది. మన అవసరాలు తీరడం వేరు. నీవు చూసే కోణం బట్టి నీకు విషయం అర్థమవుతుంటుంది. నీవు ఏ స్థాయిలో ఎదిగి ఉంటే ఆ స్థాయిలో నీకు విషయాలు అవగతం అవుతూ ఉంటాయి. మొక్క ఒకటే, ఆ మొక్క నుండి ఎన్నో నేర్చుకునేది ఉంటుంది. నీ అవసరాలు తీరడం వేరు, నువ్వు నేర్చుకోవడం వేరు. ప్రతి మొక్క మనకు ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంటుంది. అందుకే అది భూమిపైకి వచ్చింది. దాంతోపాటు ఆ మొక్క మనకు నేర్పించడానికి కూడా వచ్చింది. మన అవసరాలు తీర్చడానికి వచ్చింది, మన జ్ఞానాన్ని ఇవ్వడానికి వచ్చింది. అట్లా ఒకటే తల్లి గమనించవలసింది, గమనిస్తూ ఉండాలంటే. గమనించాలి గమనించాలి గమనించాలి. ప్రతి వ్యక్తిని నిశితంగా గమనించాలి. నేర్చుకోవడం అనేది 3 రకాలుగా ఉంటుంది. ఒకడికి ఏం చెప్పకుండానే నేర్చుకుంటుంటాడు. వాడికి చెప్పాల్సిన అవసరమే లేదు. ఒకడు చూపు ద్వారా నేర్చుకుంటుంటాడు. అట్లా వాడికి చూసి అర్థమవుతుంటుంది. ఒక ప్రదేశానికి పోతే ఆ ప్రదేశంలో ఏముందో వాడంతా నేర్చేసుకుంటాడు. ఆ చూపు ద్వారానే అర్థమవుతుంది. వాడికి నోరు విప్పి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి చెప్తే నేర్చుకుంటాడు. వానికి చెప్పాలి, పలానా పని చేయి, పలానా పని చేయి, అక్కడ చేయి, ఇక్కడ చేయి అని చెప్పాలి. వాడు అలా చేయి, ఇలా చేయి అని చెప్పాలి. ఇంకొకడికి చేసి చూపించాలి. మనకి చెప్తే కూడా అర్థం కాదు. మనం ఊడమని అనుకో, ఊడవాడు. ఎవడు కొద్ది బాగా డబ్బున్నోడు ఇచ్చాను. ఇంట్లో అన్నీ ఉండేవి. వాడు ఏ రోజు కొరక పట్టుకోలేకపోయినాడు. స్వామి ఇక్కడ అవెల్ల లేవు, ఆ ప్రాంగణం అవతలే, అవన్నీ ఇక్కడ పని చేయాలని అనుకో చేస్తాడు వాడు. మనం పొరకబట్టి ఊడవాలి. నువ్వు వాడికి చెప్పాల్సిన అవసరం లేదు. వాడు ఏదో ఒక రోజు పొరకబడతాడు. నీవు ఆ పని చేయడానికి చేస్తున్నావు, నీకు తెలియకుండానే పక్కోడికి నువ్వు నేర్పిస్తున్నావు. అది నీకు తెలియకపోవచ్చు, కానీ ఒక జ్ఞానికి అది 2 తెలుస్తాయి. చెయ్యడం అంత ఎరుకతోనే చేస్తుంటాడు, పక్కోడికి నేర్పించడం కూడా అంత ఎరుకతోనే నేర్పిస్తుంటాడు. 2 జరుగుతున్నాయని ఆయనకు తెలుసు. జ్ఞానికి, మనకు కాదు. ఎవరు జ్ఞాని? మనం కావు అజ్ఞానాలు. జ్ఞానం అంటే పక్క వేషధారణ ఉంటుందా? ఏముండదు. ఏది జ్ఞానం అంటే సరైన అవగాహన. ఒక విషయం పట్ల సరైన అవగాహన. ఇది చాలా వాల్యూ ఏమంటారు, థింగ్ ఏమన్నా. ఈ సరైన అవగాహన లేకపోతే మనకు ఆ పనిని సరిగ్గా చేయం. సరైన అవగాహన జ్ఞానం. తినడం పట్ల ఎరక ఉండాలి. ఏం చేస్తాడు మన గురువు గారు? మనకు ఇక్కడికే కావాలంటాడు. అసలు ఈ ప్రదేశంలో ఏమాత్రం మన పదార్థం అంటకూడదు అంటాడు. ఇంకా నాకు 2వ ఆలోచన ఉండదు. గురువు చెప్పే మాటల మీద నాకైతే 2వ ఆలోచన ఉండదు. నీ అనుభవం మీద కానీ నాకైతే 2వ ఆలోచన ఉండదు. ప్రతిసారి ఏం చెప్తే అది దానిపైన నాకు 2వ ఆలోచన ఉండదు. నేను ఒక సిద్ధప్ప లేక వీరభేమేంద్ర స్వామిని సిద్ధప్ప ఎట్లా ఫాలో అయ్యాడో నేను ప్రతిసారి అట్లా ఫాలో అవుతాను అంతే. ఎందుకంటే ఆయన మహాజ్ఞాని అని నాకు తెలుసు. ఇంకేది చెప్పినా ఆయన రైటే. అక్కడ మనకు సందేహం ఉండకూడదు. ఒక మహాజ్ఞాని దగ్గర మనకు సందేహం ఉండకూడదు. సందేహం ఉంది అంటే నువ్వు అక్కడ కూర్చోలేవు, నువ్వు నేర్చుకోలేవు.
మరి ఆయన మహాజ్ఞానాన్ని నీకు ఎట్లా తెలుసు అని అంటే, ఆయన తర్వాత ఉన్న వ్యక్తులు, ఆయన స్థితికి దగ్గర ఉన్న వాళ్ళు మనకు తెలియజేసి ఉంటారు. కొన్నిసార్లు ఆయన చూస్తే మనకు కూడా అర్థమవుతుంది. ఇంకా అర్థమైనాక, ఒకసారి విషయం అర్థమైనాక ఇంకా ఏమాత్రం అనుమంతా కూడా సందేహం ఉండవు. ఆయనను మనం ఫాలో కావాలంటే ఒక సిద్ధపలేక ఫాలో కావాలి. వీరభేమేంద్ర స్వామిని సిద్ధప్ప అట్లే ఫాలో అయ్యింది. తినుడంటే కూడా మాంసం కూడా తింటాడు, దూకురంటే అగ్గిలో కూడా దూకుతాడు. అలాంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి శిష్యుడు లేనప్పుడు ఆయన సమాధికి వెళ్ళాడు. శిష్యుడు పంపించి సమాధిలోకి వెళ్ళాడు. వీడు ఉంటే నన్ను సమాధిలోకి వదిలేయడండి. చూడండి, అంటే సిద్ధపలాక ఉండాలి. ఎక్కడ? ఒక మహాజ్ఞాని దగ్గర. నాలాంటి వాడి దగ్గర మీరు ఎట్లా ఉండాలంటే నిరంతరం అప్రమత్తతో ఉండాలి. ఏం చెప్తున్నాడు, సరిగా చెప్తున్నాడా లేదా? నేను నా గంట సమయాన్ని ఇక్కడ పెట్టినా, మీకు అనుకోవచ్చు ఏదో ఆదివారమేలే, ఖాళీగా ఉండలే, ఇది వచ్చి కూర్చున్నా, కాసేపు ధ్యానం చేసుకున్నా, ఎవరో ఒక మాస్టర్ అంట వచ్చిండ్రంట, ఏదో చెప్పిండు విన్నా, కళ్ళు మూసుకున్నా పోయినా. అది కాదు. చెప్పే విషయాలు సరిగా ఉండవేలో అని మీకు మీరు రూఢి చేసుకోవాలి. ఇక్కడ వాదించాల్సిన అవసరం లేదు, ఇక్కడ వాదనకు దిగాల్సిన అవసరం లేదు. నీవు ఓహో ఈయన చెప్పిన విషయాల్లో కొన్ని సరికాని ఉండవని నీకు ఎరుక ఉండాలి. దాంట్లో నువ్వు ఫాలో కాకూడదు. సరికాని మాట నువ్వు ఫాలో కాకూడదు. సరికాని కానీ నీకు తెలిసింది కాబట్టి ఫాలో కాకూడదు. ఇంకా అంత ఎరుకతో ఉండాలి మనం. అందుకు సరైన అవగాహననే జ్ఞానం. సరైన అవగాహన ఉందనుకో మనం జ్ఞానమే. నాకు కూడికల మీద సరైన అవగాహన ఉందనుకో నేను జ్ఞానినే కూడికల పట్ల. ఆ కూడికలు ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. నేను మొదటి రోజునే చాలా చక్కగా నేర్పిస్తా కూడికలు పిల్లలకు. ఆ రోజు చాలా ఇంపార్టెంట్. ఆ రోజు మనకు చక్కగా చెప్తా, ఇంకా అవి ఎన్ని అంకెల కూడికలైనా కానీ అలా చేసేస్తాడు అంతే వాడు. చిన్న విషయం నేను చెప్తున్నా ఎగ్జాంపుల్, మిగతా విషయాల్లో ఇట్లా ఉండాలని. ఏ మాస్టర్ వచ్చినా మీరు మాస్టర్ లేకనే చూడాలి. అలా అని మనం ఆయనను గుడ్డిగా ఫాలో కావాల్సిన అవసరం మనకు లేదు. మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. మనకు కొంత అనుభవం ఉంది. అనుభవం లేనప్పుడు ఆయన చెప్పేదే మనకు పరమసత్యం. అనుభవం ఉంది అనుకో, ఓహో అందరిని ఫాలో అవుతామా? ఇప్పుడు పత్రి సారు అందరి దగ్గర నుండి నేర్చుకోవాలని అనుకుంటాడు. మన ఊర్లోనే ఎంతో మంది గురువులు ఉంటారు. రోజు వాళ్ళ దగ్గరికి పోతామా? అలా కాసేపు గడుపుతాం వాళ్ళ దగ్గర. ఈయన దగ్గర ఏముంది, ఒక అర్ధ గంట సేపు ఆయన దగ్గర కూర్చుంటే ఓహో ఈయన దగ్గర ఇది మాత్రమే నాకు పనికొచ్చేది ఉంది, మిగతా అన్ని పనికిరాని విషయాలు వదిలేసి నీకు కావాల్సింది తీసేసుకొని వస్తావు. ఆయన దగ్గర నేర్చుకొని వస్తాం. మనం కూరగాయల మార్కెట్కి వెళ్తే మంచి కూరగాయలు ఏరుకుంటాం, పుచ్చిపోయినవి ఏరుకుంటాం. మంచి కూరగాయలే మంచి చూస్తుంటాం. కాబట్టి ఇంత గుంపు ఉంది. ఈ గుంపులో అబ్బా ఈరోజు ఆ తల్లి నుండి నేను ఈ విషయం నేర్చుకున్నా, ఆ మాస్టర్ నుండి నేను ఈ విషయం నేర్చుకున్నా, ఈరోజు నా సమయం సద్వినియోగమైంది నాన్న. అబ్బా 2 కొత్త విషయాలే, ఒక్క విషయం నేర్చుకో చాలు ఈరోజు. అంతకంటే మహాభాగ్యం ఏం లేదు. నేర్చుకోవడానికే వచ్చింది భూమి మీద. ఎందుకు వచ్చినా మనం నేర్చుకోవడం. ఇది నేను చెప్పిన విషయం కాదు, పత్రిసారి చెప్పిన విషయం. ఆ మహాన్మాన్ ఒకసారి క్లాప్స్ ఇచ్చుకున్నాం. నేర్చుకోవడం ఇంకంత తప్ప ఏం లేదు ఇక్కడ. నేర్చుకుంటున్నామంటే ఈరోజు సద్వినియోగమైనట్టే. ఈరోజు ఏం నేర్చుకున్నాం? ధ్యానం గురించి నేర్చుకున్నాం. ఇంకేం నేర్చుకున్నాం? సమస్యలే మనిషిని సరైన విధంగా నడిపిస్తాయి. సమస్యలే మన గురువులు. మన సాధనకు గురువు ఎవరంటే శ్వాస. మనల్ని సరైన మార్గంలో ఉంచేటువంటి సమస్యలు.
ఈరోజు ఏ పాఠం ఒక్కటే నేర్చుకో. మీరు విని ఉండింటారు ఒక్క విషయాన్ని. మొదటి రోజు వింటే ఒక లేఖ అర్థమవుతుంది, రెండో రోజు వింటే ఒక లేఖ అర్థమవుతుంది, మూడో రోజు వింటే ఒక లేఖ అర్థమవుతుంది, నాలుగో రోజు వింటే ఒక లేఖ అర్థమవుతుంది. ఆ మధ్యలో ఏం జరిగిందంటే ఆ మధ్యలో నీకు శక్తి స్థాయి పెరుగుతూ వస్తుంటుంది. ఒక బరువైన రాయిని ఎత్తాలంటే ఎలక్ట్రిక్ పవర్ కొంత ఇస్తే చాలదు, దాని సామర్థ్యాన్ని బట్టి దాని పవర్ ఇవ్వాలి. మనకు విషయం అర్థం కావాలంటే మన శక్తి స్థాయిని పెంచుకుంటూ పోతే మనకు విషయాలు చక్కగా అర్థమవుతుంది. అబ్బా నాకు ధ్యానంలోకి వచ్చిన రోజు ఇట్లా అర్థమైంది, ఈ రోజు ఇంకా బాగా అర్థమవుతుంది అంటే ఆ మధ్యలో నీకు ఏదో జరిగింది. అంటే చూడండి, ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం, ధ్యానం ఎలా చేయాలి అనేది మీకు తెలుసు, కానీ కూర్చోవడం నేర్చుకోవాలి. ఇది 10 సార్లు లక్షల సార్లు చెప్పింది, కానీ ఈరోజు కూడా ఇందాం, అదొకసారి మననం చేసుకుందాం. నేనేం కొత్త చెప్పట్లేదు, 10 సార్లు చెప్పింది నేను ఈరోజు చెప్తున్నా. దాని వల్ల మరొకసారి మననం చేసుకుందాం. కూర్చోవాలి. అది వచ్చిన తర్వాత ఏం చేయాలంటే శ్వాస దగ్గర సాధన చేయాలి. శ్వాస దగ్గర సాధన చేసినాక ఏం జరుగుతుంది అని అంటే ఇంకా విశ్వశక్తి ఆహ్వానం, ఇంకేముండదు. ఆలోచన లేవంటే విశ్వశక్తి ఆహ్వానం ఇంకా అది నిన్ను తీసుకుపోతుంది, ఎక్కడికైనా తీసుకుపోతుంది. నీకు ఎప్పుడు ఏం అందించాలో అది అందిస్తూ వస్తుంటుంది. ఇంకా వేరే ఏం అవసరం లేదు. అట్లా అని మనం నిద్రపోతామా? నిద్రపోవంగా ఒక్కసారి అది అనుభూతి చెందిందంటే ఊరికే ఉండనియదు. తీసుకుపోయి ప్రకృతిలో పడేస్తుంది, తీసుకుపోయి పిరమిడ్ దగ్గర పడేస్తుంది, తీసుకుపోయి గ్రూప్ మెడిటేషన్లో పడేస్తుంది, తీసుకుపోయి ఒక మంచి పుస్తకం కొనిస్తుంది, నీవు కొనవు అది కొనిస్తుంది. మనం కొనాము. ఆ జ్ఞానం మనకు వచ్చినప్పుడు దాన్ని గుర్తిస్తామని, అంతవరకు మనం గుర్తించాం. చూడు, మరి అది ఎవరి పని? మన పనే కాదు, ఆ విశ్వశక్తి పని. అది నిన్ను నడిపిస్తుంది. నువ్వు చేయాల్సిందంతా ఏంటి నాయన అంటే కూర్చోవడం. దాని తర్వాత చేయాల్సింది ఏంటంటే ఆహారం పట్ల ఎదుక ఉండాలి. కూర్చోవడానికి నీకు సహకరించేది ఏంటంటే ఆహారం గురించి నిరంతరం అప్రమత్తతో ఉండాలి. నీ సాధనను బట్టి ఆహారం తీసుకోవాలి. నువ్వు వ్యవసాయం చేస్తున్నావు అనుకో, సార్ ఏమంటాడు, 3 పూటలు తింటే రోగి అంట, 2 పూటలు తింటే భోగి అంట, 1 పూట తింటే యోగి అంట. నువ్వు 1 పూట తిన్నావనుకో, బండిని లేవడతావా? ఎద్దుల పైకి ఎత్తుతావా? ఒక నాగలి దున్నగలుగుతావా? ఒక మట్టి పని చేసేవాడు, ఇల్లు కట్టేవాడు ఒక రాయి లేబెడతాడా? లేవట్లేదు. 1 పూట తిన్నావనుకో. మరి ఏంది చూడండి, ఇక్కడనే చాలా జాగ్రత్తగా గమనించండి, సరి అయిన అవగాహన. సార్ చెప్పిండు, సార్ చెప్పినదాన్ని మనం ఫాలో కావాలి, నిజంగా ఫాలో కావాలి. కానీ ఒక మహాజ్ఞాని ఎప్పుడు అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పింటాడు. దాన్ని మనకు ఎంత చేతనైతే అంత ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోవాలి. ఇక్కడ ఎరుక ఉండాలి. చూడు, మహాజ్ఞానే చెప్పిండు, కానీ మనం గుడ్డిగా ఫాలో కాలేము. మన స్థాయిని బట్టి మనం ఫాలో కావాలి. అరే ఆయన పిరమిడ్ కడుతున్నాడు, సుప్రజ మేడం పిరమిడ్ కడుతుంది, మేడం పిరమిడ్ కడుతుంది, మనం పిరమిడ్ కడతామా? కట్టి చూడండి, తెలుస్తుంది కష్టాలు లేదు. ఆయన 10 గంటలు కూర్చున్నాడు, నేను 10 గంటలు కూర్చొని చూడు, 10 నిమిషాలకి లేచిపోతాడు. నీకు అర్థమవుతుంటుంది నీ స్థితి ఏదో నీకు అర్థమవుతుంటుంది. అంటే ఆహారం పట్ల ఎట్లా ఉండాలంటే నీకు అర్థమవుతుంటుంది. నీకు ధ్యానంలో మొదట్లో ఉన్నావు అనుకో, నువ్వు ఆహారం తినాల్సిందే. నువ్వు 3 గంటలు కూర్చున్నా, పౌర్ణం మొత్తం కూర్చున్నా, నీకు పౌర్ణం మొత్తం ఆ రోజు మొత్తం ఆలోచనలు ఉంటాయి. మొత్తం రోజు నీకు చేత కాదు పోదామంటే. నేను అనుభవించిన కాబట్టి చెప్తున్నా. ఊరికే చెప్పేది. మా ఊరి పక్కల కొండూరు ఉండే సార్ ఉండే, ఆయన ఎంత స్ట్రిక్ట్ అంటే అంత స్ట్రిక్ట్. ధ్యానంలో అప్పుడు 3 గంటలు అంటే 3 గంటల సిట్టింగ్ మహా నరకంగా అనిపించేది నాకైతే. ఎప్పుడు లేపుతారా నాయన, ఈయన ఎప్పుడు లేపుతాడని ఏం ధ్యానము అనిపించేది.
అరే మధ్య రోజు వస్తే ఇంకా పడుకోవాలి, నేను అంతే. ఇంకా మధ్య రోజు వచ్చినాక 3 గంటలు మళ్ళీ పడుకోవాలి. వీళ్ళేమో 1 గంట ధ్యానం చేస్తే 3 గంటల శక్తికి సమానం అంటారు. ఆ రోజు మొత్తం హాయిగా ఉండొచ్చు అంటారు. నాకేంది ఆ రోజు మొత్తం కూర్చుంటే ఏం చేతన అయితే లేదు. వీళ్ళు చెప్పేది కరెక్టా, నేను చేసేది తప్ప నాకు అర్థం కాలే. ఇంట్లో అమ్మ తిట్టేది, ఎప్పుడా ధ్యానం అనిపోతావు, వస్తావు 2 గంటలు పండుకుంటావు, పుణ్యం ధ్యానం అంటావు, అమావాస్య ధ్యానం అంటావు, వచ్చి ఇట్లే పడుకుంటావు. ఆ మార్నింగ్ నీళ్ళు వస్తుంటాయి, ట్యాప్ కూడా నీళ్ళు పట్టేవాడిని కాదు. నైట్ మొత్తం మెలుకో కదా. ఆయన స్ట్రిక్ట్, 1 గంట కూర్చోబెట్టి 1 గంట మాట్లాడించేతాడు కాదు, 3 గంటలు కూర్చోబెట్టేతాడు. అంత స్ట్రిక్ట్గా చేపించేతాడు. ఇంకా పడుకుంటుంది. తర్వాత కాలం గడిచే కొద్దికి ఆ శక్తి అనుభూతిలోకి వచ్చే కొద్దికి అప్పుడు మెల్లగా అర్థమైంది విషయాలు. అందుకు నీకు శక్తి పాతం జరుగుతుంది అంటే నీవు ఆహారం తక్కువ తీసుకున్నా నీకు కావాల్సింది అక్కడ విశ్వశక్తి ద్వారా అందుతుంటుంది శరీరాన్ని. శక్తి పాతం జరగలేదనుకో, నాయన నువ్వు 3 పూట తినాల్సిందే. నువ్వు చేసే పని అలాంటిది. నువ్వు ఒక గోడ కడుతున్నావు అనుకో, నువ్వు తినాలి, ఆ పూట చక్కగా తినాలి, నిండగా తినాలి. తినకపోతే ఆ రాయి లాబట్టలేవు, ఆ పని చేయలేవు. అట్లానే మనం ఏదో ఇబ్బంది పెట్టేటట్టు తినాం. మనకి ఎంత కావాల్సింది అండి, ఎవరైనా అంతే తింటాం. కాబట్టి ఎరుకతో ఉండాలి. మనకు శక్తి వస్తుందనుకో మెల్లగా మన ఆహారాన్ని తగ్గిస్తూ పోవాలి. అదే ప్రయోగం, అదే అనుభవం. ఓహో సార్ ఇట్లా చెప్పిందా, తర్వాత అర్థమైంది నాకు. అంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని సార్ చెప్పిండు. మన స్థితి ఏది, మనం ఏది ఆచరించాలి ఇప్పుడు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. మెల్లగా ధ్యానంలోకి వచ్చినాక సాధన చేస్తూ ఉంటే, సజ్జన సాంగత్యం వింటూ ఉంటే, సరైన వ్యక్తుల దగ్గర మనం సాంగత్యం చేస్తూ ఉంటే, సరైన పుస్తకాలు చదువుతూ ఉంటే, సరైన కార్యక్రమాలకు మనము అటెండ్ అవుతూ ఉంటే మనకు సరైన విషయాలు తెలుస్తూ ఉంటుంది. అప్పుడు మనం సరైన పని చేస్తూ ఉంటాం. అప్పుడు సార్ చెప్పే విషయాలు ఒకటొక్కటి మనకు బాగా అర్థమవుతూ ఉంటాయి. మనం ఏది ఆచరించాలి, ఏం చేయాలి అనేది నీకు లోపల ఉంటే తెలుస్తుంటుంది. అంతవరకు అనిపిస్తుంది. వాళ్ళు క్లాసులు చెప్తున్నారు, వీళ్ళు క్లాసులు చెప్తాం, వాళ్ళు 4 గంటలు కూర్చొని 5 గంటలు కూర్చున్నాడు, నేను ఎందుకు కూర్చోలేకపోతున్నాను మనకు అనిపిస్తుంది. క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ వస్తుందంటే నీవు పురోగతిలో ఉన్నట్టు. ఆ క్వశ్చనే రాలేదనుకో నువ్వు పురోగతిలో లేనట్టు. కాబట్టి ఆహారం పట్ల అప్రమత్తత అవసరం. నీవు సరైన ఆహారం తీసుకున్నావు అనుకో, ఆ రోజు పౌర్ణమి ఉంది, ఆ రోజు ఒక్కరోజు సాధన చెయ్యి, తేలికపాటి ఆహారాన్ని తీసుకో. ఆ ఒక్క పూట, మిగతా 2 పూటలు తిను. ఆ ఒక్క పూట రాత్రి ఉంటా చూడు, ఆ రాత్రి పండ్లు మాత్రమే తిను. ఆ ఒక్క రాత్రి తింటే నీకేం కాదు, నీ శరీరం మరీ అంత ఇబ్బంది ఏం కాదు. ఆ ఒక్క రాత్రి సులువుగా జీర్ణమయ్యే పదార్థం తీసుకో. ఆ రాత్రి నీకు చక్కగా సాధన కుదురుతుంది. అలా నెమ్మదిగా ఒకటొకటి ప్రయోగం చేస్తూ రావాలి మన జీవితంలో. మ్యాక్సిమం ఎక్కడ నాన్ వెజ్ హోటల్, వెజ్ నాన్ వెజ్ ఉంటుంది, అక్కడ తినే ప్రయత్నం చేయకూడదు. నీకు మరీ ఎక్కడ గత్యంతరం లేదు అనుకో, ఒక ప్రదేశానికి పోయినావు, ఇంకెక్కడ గత్యంతరం లేదు, తప్పదు, ఇంకేం చేస్తాం. సార్ చెప్పింది కదా అని అంటే నిజంగా ఆ స్థాయిలో నీకు అనిపిస్తే చేయి, ఆ స్థాయిలో నీకు అనిపిస్తే చేసేయి. లేదు నీవు తట్టుకోలేకపోతున్నాను తిను. అది నీ పైన ఆధారపడి ఉంటుంది, నీ స్థితి పైన ఆధారపడి ఉంటుంది. అందుకు మన స్థితిని బట్టి మనం ఆచరణ అనేది పెడుతూ ఉండాలి. నేను చెప్పేది ఏమంటే, పౌర్ణమి ఉంది, ఆ రోజు తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోండి, పండ్లు తీసుకోండి, ఇంకా ఏమన్నట్టు ఒక జావ టైప్ తీసుకోండి. ఆ ఒక్కరోజు ప్రయోగం చేస్తే ఏం కాదు, మన శరీరం ఇబ్బంది పడదు. రోజు ఆ ప్రయోగం చేసినాం అనుకో మన శరీరం కొద్దిగా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే సాధన ఆ స్థాయిలో లేదు కదా. సాధన ఆ స్థాయిలో ఉందనుకో బాగుంటుంది. అట్లా ఆహారం పట్ల ఎరకగా ఉండాలి. సార్ ఇంకా చెప్పిందంటే వెల్లుల్లి ఏమాత్రం వాడవు. అది మనకు అనుభూతిలోకి రావాలంటే చాలా సమయం పడుతుంది, చాలా సూక్ష్మమైన విషయం.
అవపాతం జరిగినాక కొంత బాగా అవపాతం జరుగుతూ ఉంటే ఒక్కరోజు ఆ వెల్లుపాయ వేసుకొని ఆహార పదార్థం తిని చూడండి, మళ్ళీ నీకు ఒక 10 రోజుల ధ్యానం కుదరదు, అస్సలు కుదరదు. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ వెల్లుపాయ చేసే పని అది. అందుకు సారు చెప్పేది మనము నిజంగా బాగా తెలుసుకోవాలి. దాని గురించి ఆ చెప్పే విషయాలు బాగా తెలుసుకోవాలి. అది ఎప్పుడు మన జీవితంలో ఆచరణలో పెట్టాలని మనకు తెలుస్తూ ఉంటుంది. మన స్థితిని బట్టి మనకు అవగతం అవుతూ ఉంటుంది. అందుకు ఆహారం పట్ల ఎరుకతో ఉండాలి. శాకాహారమే అయినా సరైన ఆహారం తీసుకోవాలి, సరిగానే ఆహారం తీసుకోవద్దు. శాకాహారంలో కూడా కొన్ని ఉంటాయి, సార్ చెప్పింది. పుట్టగొడుగులు ఇవి అసలే తినవు. సార్ చెప్పినవన్నీ మనం ఆచరించాలి. ఆచరిస్తే నీ సాధన సరిగా కుదురుతుంది, లేదంటే నీ సాధన త్వరగా కుదరదు. కూర్చుంటావు కానీ సరైన ఫలితాలు త్వరగా రావు. నీ సాధన సరిగా కుదరాలంటే ఆహారం పట్ల అప్రమత్తత ఉండాలి. నిజం, మన మనసుకు మన ఆహారానికి ఎంతో సంబంధం ఉంది. మీరు గమనించి చూడండి, నిజంగా ప్రతి ఒక్కరికి అనుభవంలో ఉంటుంది. అట్లా పండుగ రోజు నిజంగా నాన్ వెజ్ తిన్న రోజు, ఆయిల్ ఫుడ్ తిన్న రోజు మన శరీరం ఎట్లా ఉంటుంది, ప్రతి ఒక్కరికి అనుభవంలో ఉంటుంది ఆ విషయం. అదే కూరగాయలు తిన్న రోజు మన శరీరం ఎట్లా ఉంటుంది, అరే దానికి దీనికి ఇంత తేడా ఉన్నప్పుడు మరి ఏమి ఆయిల్ ఫుడ్ నువ్వు బయట ఫంక్షన్లోకి పోయినావు అనుకో, అస్సలు ఆయిల్ ఫుడ్ తీసుకోవు. దాంట్లో బ్రహ్మాండంగా వెళ్ళిపోయి వాడింటారు. అది ఏదేది చేయరు. అది ఆచరించడం మనకు సాధ్యమైన పనే కదా. వైట్ రైస్ తింటే అయిపోయి మనం దాన్ని ససేమిలో ముట్టుకోవు. మనకు నోటికి రుచి ఇస్తుంది ఆయిల్ ఫుడ్. ఫస్ట్ పోయిన మరి ప్లేట్ దానికన్నా పెడతాం. అప్పుడు మనకు గుర్తుకు రావాలి, దీంట్లో ఏదో వేయకూడని పదార్థం వేసిండు కాబట్టి దీంట్లో ఉంటుందని కొద్దిగా ఎరుకతో మనం బలవంతమైన దాన్ని ఆచరించాలి. దాన్ని బలవంతంగా ఆచరించాలి. మనకు ఇబ్బంది అనిపించినా ఆచరించాలి. దేనికోసం? మనకు సాధన సరిగ్గా కుదరడానికి. అక్కడ అది హింస కాదు, సరైన పనిని బలవంతంగా చేయొచ్చు. పిల్లవాడు ఇష్టంతో నవ్వుతాడా బడికి? ఇష్టంతో నవ్వుతాడా మొదటి రోజు? పోడువాడు ఎంతో బలవంతంగా పోతుంటాడు. మరి అది హింస అని మనకు తెలుసు, మనకు బాగా అనిపిస్తుంటుంది. వాడు ఏడుచుకుంటూ పోతుంటే వాడిని ఆ స్కూల్లో వదులుతాం, కానీ మనకు లోపల దుఃఖం ఉంటుంది. కానీ ఆ స్కూల్లో వదిలిన దాని పట్ల, ఆ పని పట్ల మనకు అవగాహన ఉంటుంది, మనకు స్పష్టత ఉంటుంది. నేను వాని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాడిని అక్కడ వదిలినాను అంటే, నువ్వు చేసే పని పట్ల స్పష్టత నీకు ఉంటే నీకు ఇంకెక్కడ సందేహం ఉండదు, ఆ పనిని సరిగా చేస్తావు. అట్లా ఆహారం పట్ల మనకు స్పష్టత అవసరం. ఓకేనా మేడం? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కొన్ని సాధన ఎలా చేయాలి, సాధనకు ఉపకరించే విషయాలు ఏంటి. ఆహారం పట్ల అప్రమత్తత అవసరం. మనం సరైన వాతావరణాన్ని కల్పించుకోవాలి. ఇవి ఉన్నదంటే మిగతా అన్ని నేను ఏ సబ్జెక్టు చెప్పను, నాకు ఆ సబ్జెక్ట్ అంత చెప్పడం ఇష్టం ఉండదు. ఫస్ట్ ఈ మెట్టు ఎక్కినాం అనుకో, ఆ మెట్టు నిన్నే తీసుకుపోతుంది, ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విశ్వశక్తి నీకు కావాల్సిన జ్ఞానాన్ని ఇస్తూ ఉంటుంది. అందుకు చెప్పే విషయం అంటే కూర్చోవడం నేర్చుకోవాలి, ఆహారం పట్ల అప్రమత్తత. ఇవి రెండు జాగ్రత్త ఉండాలి. ఇంకొకటి, మీ ఇంట్లో ఎన్ని సమస్యలను ఉండండి, ఆ సమస్యలకు నమస్కారం చెప్పుకోవాలి. సమస్యల పట్ల సహనంగా ఉండండి, అంతే. ఇంకా ఎన్ని సమస్యలైనా రాని, ఆ సమస్యల పట్ల సహనంగా ఉండడం నేర్చుకోండి. బలవంతంగా ఎంత అవమానమైనా రాని. ఈ మూడు బాగా మీరు ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయండి. ఇంకా అంతే, ఇంకా మీ జీవితమే మారిపోతారు. ఇంకేం అవసరం లేదు. ఏమైనా నేను చెప్పింది మీకు ఏమనిపిస్తుందో ఒకరిద్దరు మాట్లాడి నాకు కూడా తృప్తి ఉంటుంది. ఎందుకంటే నేను క్లాస్ చెప్పినాక మా పిల్లలు ఒకటి పిలిచి బోర్డు మీద చేపిస్తాను. అప్పుడు వాడు ఏడ తప్పు చేస్తుంటాడో నాకు అర్థమైంది. మీకు ఏమనిపించిందో ఒకరిద్దరు. అమ్మా మీ మాటలు. నాకైతే మంచిగానే చెప్తున్నారు.
మంచిగానే అవగాహనలో చెప్తున్నారు. ఓకే మేడం. సార్ మీరు అన్నట్టు నేను సమస్యతోనే దాని ధ్యానంలోకి వచ్చాను. ఓకే. ఇంకా తిండి విషయంలో ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో మీరు సహనంగా ఉండమంటున్నారు. అది బాగా అబ్జర్వ్ చేసింది సార్ మీకు మాత్రమే. ఎందుకంటే నా చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ అలాగే ఉన్నాయి. ఎంత ఓర్పుతో ఉన్నానో ఆ సమస్యలకు అంతంత దూరం అవుతున్నాయి సార్. వెరీ గుడ్. అనుభవం ఉంటే వేరే ఉంటుంది, మహా అద్భుతంగా ఉంటుంది. తల్లి నీ నేను చెప్పిన విషయాల్లో ఏది నీకు అట్లా నీకు తాకింది? వెరీ గుడ్. ఇంకా చాలు, నీ స్థాయి ఏందో నాకు అర్థమైంది. ఏం సార్? సార్ మీరు ఓకే, మీకు అనిపించింది అంతే మొదటి రోజు అయినా? కొంచెం ఏదో బుక్స్లో ఉన్నది కాకుండా మీరు డైలీ మన జరిగే నిత్య జీవితంలో జరిగే విషయాలు అట్లా అవగాహనతో చెప్పారు కాబట్టి బాగా అనుభవంలోకి అనిపించింది. మంచిగా, చాలా మంచిగా చెప్పారు. మన జీవితంలో వచ్చే సమస్యలే మన గురువులు అన్నారు కదా, అది మాత్రం కరెక్టే సార్. మనకి ఏ సమస్య వస్తుందో మనం కూడా దాన్ని ఎట్లా ఎదుర్కోవాలో మనకి గుణపాఠాన్ని నేర్పిస్తుంది మన జీవితంలో. దానికి తగ్గ మనం ఏ విధంగా ఉండాలి, మనకు వచ్చే కష్టాలే మనకు గురువులు. దానికి తగ్గ మనం దానికి తగ్గ ఓర్పు శాంతి కూడా మనకు వచ్చేస్తుంది. ఆ సమస్య ఎందుకు వచ్చింది, మనకి సమస్య దేనివల్ల వచ్చింది, మనము ఏం చేసినాం, అందుకే మనకి ఈ సమస్య వచ్చింది. ఈ సమస్యను మనం ఎదుర్కోవాలంటే మనం ఏ విధంగా ఉండాలి జీవితంలో, ధ్యానం ఏ విధంగా చేయాలి. ఇంకో విషయం ఆహార విషయం సార్. ఇదే ఆహార విషయంలో మాత్రము మనకు అది వండింది శాకాహారమే, కాకపోతే దాంట్లో వెల్లుల్లి వాడుతారు. కొంతమంది మాంసాహారం పడిన పాత్రల్లో కూడా వండి తెచ్చింటారు. అది నేను స్కూల్లో టీచర్గా కొంతమంది తెచ్చింటారు, అందరూ షేర్ చేసుకొని తింటాం అంటారు. నాకైతే అసలు నిజం చెప్తే తినబుద్ధి కాదు. అసలు వాడు తెచ్చింది శాకాహారమే ఉంటుంది అది, కాకపోతే వాళ్ళు ఇంట్లో ఏ పాత్రలో వండి తెచ్చింటారు అది మనం. అందుకే మనది మనం ఇంట్లో వండింది మనం మంచి పాత్రలో శాకాహారమే తినాలి. అదైతే నిజమే సార్. జ్ఞానం అనుభవం, జ్ఞానం బుద్ధ కాదు. చాలా బాగా గ్రహించడం ఈ విషయం. కానీ ఎలక్షన్ డ్యూటీకి అట్లా ఇట్లా పోయినప్పుడు నాలుగు కూడా అక్కడ వండింటారు. అది ఇంకా వేరే దారి లేకుంటుంది. అంతే, అదే నేను చెప్తున్నా. మనకు గత్యంతరం లేనప్పుడు నిజంగా ఆడ పని చేయాలి, ఫిజికల్గా పని చేయాలన్నప్పుడు ఒక్కొక్కసారి తప్పదు అనిపిస్తుంది. ఇంకా అంత సూక్ష్మానికి పోయినప్పుడు అది కూడా ఆచరిస్తాం. అమ్మా మీరు కూడా మీకు సమస్యలు చెప్పారు కదా సార్. నాకు చాలా సమస్యలు ఉండేవి. ఆ సమస్యలు గురువు అనేది ఎప్పుడు ఆలోచన చేయలేదు. మీరు చెప్పిన తర్వాత నాకు కరెక్ట్ అనిపిస్తుంది అనమాట. అంటే మన సమస్యలే మన గురువు అనేది అంతవరకే ఆలోచన చేయలేదు నేను. అంటే సమస్యలు, ఆ సమస్యల నుంచి ఏం నేర్చుకోవాలని అంతవరకే ఆలోచన చేసినా కానీ అది మన గురువు అని మాత్రం నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు. మీరు చెప్పిన తర్వాత మన సమస్యలు మన గురువు సార్ చెప్పింది నిజం కదా అని కరెక్ట్ అనిపిస్తుంది. మనకి ఎదుగుదలకి అవి దోహదపడతాయి సార్ సమస్యలు. మన ఆత్మ ఎదుగుదలకి, మన ఎదుగుదలకి అవి దోహదపడతాయి. సమస్యల ద్వారా మనం కూడా నేర్చుకోవచ్చు. ఏదైతే ఒక సమస్య వస్తే కూడా దీన్ని ఏం నేర్చుకోవాలని ఆలోచన చేస్తారు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత అది ఆలోచన చేయడం మొదలు పెట్టాను. చూడండి, మనం చూసే కోణం మారిపోతుంది. అమ్మ మీరు మీ అనుభవం. చాలా వచ్చేది సార్. దాని నుంచి బయటపడాలని బాగా ధ్యానం చేయడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడతాం. పెద్ద మనిషి మాట్లాడు, నీవు చెప్పు. సరే, అందరికీ నమస్కారం సార్. మా
మాకు కూడా ఎన్నో సమస్యలు ఉండేవి. తర్వాత సమస్యలకు పరిష్కారం కావాలంటే అమ్మగారు మాణికేశ్వరి మాత భక్తులం మేము. అమ్మవారు ఏమంటారంటే ఇది అహింస సిద్ధాంతాన్ని పాటిస్తే అన్ని సమస్యలు పరిష్కారం అయితే మాంసం కానీ మత్తు కానీ తీసుకోరాదు. రోజు భగవంతుని ధ్యానం చేస్తే అన్ని సమస్యల పరిష్కారంగానే అమ్మగారు చెప్తుండారు. అలాగే ఎంతమంది అక్కడ మేము నేర్చుకున్నాం. అలాగే మీరు కూడా చాలా అద్భుతంగా చెప్పారు. ధన్యవాదాలు. అన్ని సమస్యలకు మూల కారణం అహింస, అదే రామబాణం. బాగా చెప్పారు సార్. మీరే సార్ ఫస్ట్ చెప్పండి. కొద్దిగా చదువుకున్నకు అనుభవం పొందవస్తుంది. చదువులో కొన్ని మూల పరీక్షలు ఎక్కువ కాబట్టి అంటే నువ్వు ఎంపైతే కదా మంచిదే కానీ దాన్ని ఆలోచన చేయండి. ఎంపైలు ఎందుకు గురించి చెప్తున్నారు సార్, ఎందుకు గురించి తిన్నారు, ధ్యానం కూర్చుంటే ఏమొస్తుంది ఎందుకుంటామని తెలియదు సార్. ఈ దానిలో వచ్చిన మంచిగా మాట్లాడాలంటే గుర్తుంది. అదే మాంసం పొందే శాఖాహారీగా ఉంటారు. వెరీ గుడ్. చెప్పండి సార్. మీరు మీ పుస్తక జ్ఞానం కాకుండా మీ సొంత అనుభవాలు పంచుకున్నందుకు ఆనందంగా ఉంది. నేనైతే ఇక్కడ సమస్యలు ఉన్నా కానీ సమస్యలతో మాత్రం ఇక్కడికి రాలేదు. ధ్యానం నేర్చుకోవాలని ఏ సమస్య లేకుండా ధ్యానానికి అంతకంటే మా భాగ్యం ఏముంది? సమస్యలు ఉంటేనే ఒక్కొక్కసారి కూర్చోలేము. వచ్చి ఏం లేకుండా కూడా వచ్చి కూర్చున్నామంటే ఇంకా అంతకంటే మా భాగ్యం ఏం లేదు. అమ్మ మీరు ఇంకొకటి మంచిగా అనిపించింది సార్. సమస్యలు వచ్చినప్పుడు బాధపడతాము, భయపడతాము కదా, ఆ సమస్యలే మనకు నేర్పిస్తాయి అట్లా గురువుల్లాగానే మంచిగా అనిపించింది. ఇంకొకటి కూర్చోవడము, ఇంకా అదే వెజిటేరియన్ అది ఫుడ్ కూడా ఇట్లా ఫాలో సమస్య. ఈ యోగా నుంచి, ధ్యానం నుంచి ఎంతో శక్తి వస్తుంది. మన సమస్యలకు గురువులాగా చాలా మంచిగా అనిపిస్తుంది, నిజం అనిపిస్తుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే చాలా కరెక్ట్. ఇక్కడ నాకు జరిగిన అనుభవాన్ని మీతో పంచుకుంటాను. ఫస్ట్ మీ అందరితో మాట్లాడుతున్నప్పుడే నాకు ఇక్కడనే నిలబడ్డ శక్తి అవపాతం జరిగింది. ఇక్కడనే అలా ఒక కుదిపింది శరీరాన్ని. ఒక ఫ్లో వచ్చేసింది గట్టిగా. అంటే ఇక్కడ ఎంత శక్తి ఉందో మీరు అర్థం చేసుకోండి. తరంగాలు ఉన్నాయి. యాంటీనా లేకపోతే మనకు పిక్చర్ వస్తుందే? రాదు. శక్తి ఉంది. ఆ శక్తి అనుభూతి చెందాలంటే మనకు ఇది ఖాళీ అయిందంటే మటుకం అది అనుభూతి చెందుతాం అంతే. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. నాకు అలా కూర్చున్న ఇట్లా ఒక కుదిపింది, వచ్చేసింది. నేనేం కళ్ళు మూయలేదు, మీతో మాట్లాడుతూ ఉన్నా. నాకు ఇట్లాంటి అనుభవం ఎక్కడా జరగలేదు. అంటే ఈ పిరమిడ్ శక్తి ఎంత ఉందో ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు. నాకు ఎక్కడ ఇలాంటి అనుభూతి జరగలేదు, కలగలేదు. నేను నిజంగా ఈ పిరమిడ్ సాక్షిగా నేను ఎక్కడ ఆ ధ్యానంలో మనకు అబద్ధం ఎక్కడ చెప్పను. నాకు వచ్చిందే చెప్తాను. రాంది నేను ససేమిరా కూడా నాకు ఇది జరిగిందని చెప్పను. అందుకు నాకు ధ్యానంలో ఏం అనుభవాలు ఉంటాయో, శరీరం తేలిక కావడం అదొక అనుభవం, ఈ శక్తిపాతం జరగడం ఇదొక అనుభవం, అంతే తప్ప నాకు ఇంకేమీ కలగదు. ఏది ఈ తడ లేదు, ఇంకేం లేదు.
నా జీవితంలో నాకున్న అలవాటు అది. ఈరోజు ఇంత మహాభాగ్యము అసలు మీ ద్వారా నాకు కలిగింది. థ్యాంక్ యూ సార్. కాబట్టి థ్యాంక్ యూ. మీ అందరికి కూడా ఇక్కడికి వచ్చినందుకు, ఇంత అద్భుతమైన, ముఖ్యంగా శక్తిపాతం గురించి చాలా చక్కగా చెప్పారు. మనం ఇక్కడికి వచ్చేది ఏంటి, ఆ ఎనర్జీని తీసుకోవడానికే మెడిటేషన్కి వచ్చేది. అది ఎనర్జీ తీసుకోవడంతో మన లోపల ఎన్ని మార్పులు జరుగుతాయి అది ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. 100 మంది ఇట్లా వచ్చి చెప్తే రాదు. అది ధ్యానం చేయాలి, వాళ్ళంతకు వాళ్ళు అనుభూతి చెందాలి. అనుభూతి చెందకుండా ఇట్లా మీరు 100 రోజులు కూర్చోబెట్టి చెప్పినా కూడా ఒక్క ముక్క అర్థం కాదు. కాబట్టి మీరు ఓకే అంటే తినేవాళ్ళు తినొచ్చు, లేదు అంటే ఇట్లా మేము ఇంకా చేయగలుగుతాం మెడిటేషన్ అంటే 10 నిమిషాలు పిరమిడ్ లో పైన పోయి కూర్చొని చేద్దాం. మీరు ఏదంటే అదే. సరే, పైన పోయి అంటే ఆకలికి తట్టుకొని వాళ్ళు నాలాంటి వాళ్ళు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం, నాలాంటి వాళ్ళ కోసం అనే చెప్తున్నాను. ఇది ఏదంటే అదే, ఓన్లీ 10 నిమిషాలు. సరే, 10 నిమిషాలు పైకి ఉందాం. కొత్తగా వచ్చిన వాళ్ళు మీరు వెళ్దాం అనుకోకండి. అద్భుతమైన జ్ఞానాన్ని ఇప్పుడు విన్నారు కదా, ఒక్క 10 నిమిషాలు పైనకి వెళ్ళి 10 నిమిషాలు కంపల్సరీ తినే వెళ్ళాలి. ఎవ్వరు తినకుండా వెళ్ళొద్దు. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరి అమృతాహారాన్ని ప్రసాదం అనుకోండి. ప్రసాదం తీసుకోకుండా పోవద్దు. అంతే, ఇది ప్రసాదం అనుకోండి. ఒక్క 10 నిమిషాలు పైన ఆహార పదార్థాల్లో వైబ్రేషన్ వేరే ఉంటుంది. అది ఒకసారి